ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం మిస్లీనియస్ చాప్టర్ ఇది మిస్లీనియస్ ప్రొవిజన్స్ సిఎఫ్ అనలో మిస్లీనియస్ ప్రొవిజన్స్ చాప్టర్ నేను స్టార్ట్ చేసినాను. ఓకే, ఈ చాప్టర్ స్టార్ట్ చేసినాము. లాస్ట్ ఎంతవరకు చెప్తున్నాం అంటే 269 SU సెక్షన్ వరకు కంప్లీట్ చేసినాం. సో ఈ వర్క్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 269T ఇన్ కంటిన్యూషన్ విత్ 269T. ఏం చెప్తుంది 269T అంటే నో బ్రాంచ్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ కానీ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ కానీ ఆర్ ఫర్మ్ కానీ ఆర్ అదర్ పర్సన్ కానీ షెల్ రీపే. ఏంటివి రీపే చేస్తున్నప్పుడు లోన్ కానీ డిపాజిట్ కానీ ఎనీ స్పెసిఫైడ్ అడ్వాన్సెస్ రిసీవ్డ్ బై ఇట్ ఇన్ క్యాష్ ఇఫ్ ఆ అమౌంట్ ఆఫ్ లోన్ కానీ డిపాజిట్ కానీ స్పెసిఫైడ్ అడ్వాన్సెస్ కానీ టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ ఆ అగ్రిగేట్ అమౌంట్ ఆ బ్రాంచ్ పే చేసే అమౌంట్ ఆర్ వాళ్ళకి జాయింట్గా ఎవరలే వాట్ ఎవర్ ఇట్ మే బి అది రీపేమెంట్ చేస్తున్నప్పుడు ఆ అమౌంట్ అనేది 20,000 ఆర్ మోర్ ఉంటే క్యాష్లో పేమెంట్ చేయకూడదు. క్యాష్లో పేమెంట్ చేస్తే 269T అనేది అప్లికబిలిటీలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ కొన్ని కేసెస్లో ఇవి ఈ ప్రైమరీ అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించి ఉంటాయి. వాళ్ళకి సంబంధించి వాళ్ళైతే లిమిట్ అనేది 2 lakhs ఉంటుంది. అండ్ నాన్ అప్లికబిలిటీ ఆఫ్ 269T ఎవరెవరికి అప్లికబుల్ కాదంటే బ్యాంక్ వాళ్ళే పేమెంట్ చేస్తుంటే, అంటే బ్యాంక్ వాళ్ళు 20,000 నుంచి క్యాష్ పేమెంట్ చేయొచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు పేమెంట్ చేయొచ్చు. సచ్ రీపేమెంట్ could be made by creating amount of such loan deposit to saving bank account or current account if any with such branches of person to whom. అండ్ రీపేమెంట్ ఎవరికి చేస్తున్నారు? గవర్నమెంట్ కానీ ఎనీ బ్యాంకింగ్ కంపెనీ కానీ ఎనీ కోఆపరేటివ్ ఎస్టాబ్లిష్ కానీ ఆర్ ఎనీ గవర్నమెంట్ కంపెనీ కానీ ఈ రెండు కేసెస్లో 269T అనేది అప్లికబుల్ కాదు. ఇక్కడ స్పెసిఫైడ్ అడ్వాన్సెస్ అంటే ఏవైతే అడ్వాన్సెస్ వాట్ ఎవర్ కార్డ్ నేమ్ కార్డ్ ఏమన్నా పేరు పెట్టుకో, అంటే ఇమూవబుల్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయి వెదర్ ఆర్ నాట్ ట్రాన్స్ఫర్ టేక్ ప్లేస్, ఒక అమౌంట్ ఇంకొక పర్సన్కి రీపేమెంట్ చేస్తుంటే 269T అనేది అప్లికబిలిటీ వస్తుంది. ఆ 269T వచ్చేసిందంటే ఫెయిల్యూర్ టు కంప్లైంట్స్ విత్ 269T అమౌంట్ రిపేర్డ్ ఇన్ కాంట్రావెన్షన్ అయితే పెనాల్టీ వచ్చేసి ఇంపోజ్ బై ఎవరు? జాయింట్ కమిషనర్. బట్ లాస్ట్ ఇయర్ 1/4/2025 నుంచి అసెసింగ్ ఆఫీసర్ ఇంపోజ్ చేయొచ్చు పెనాల్టీని. నెక్స్ట్ వేర్ ఎనీ అసెసీ repays a loan merely by passing adjustment entries in his books of account. Can such payment of loan by assessee be taken contravention of provisions of 269T attracts penalty under section 2C21E? Yes, అక్కడ ఉన్నాయి అప్లికబుల్ అయితే. బట్ ఏమంటే however no penalty where reasonable cause for such failure is ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే పెనాల్టీ అనేది అప్లికబిలిటీ వస్తుంది. పెనాల్టీ అయితే చెప్తారు జాయింట్ కమిషనర్ ఇంపోజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ నుంచి ఏవో కూడా ఇంపోజ్ చేయడానికి పవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 281 ఏం చెప్తుంది? 281 అనేది వేర్ డూయింగ్ ద పెండెన్సీ. డూయింగ్ ద పెండెన్సీలో ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఏమన్నా ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉంటే ఆఫ్టర్ కంప్లీషన్ బట్ బిఫోర్ సర్వీస్ ఆఫ్ నోట్స్ సో ట్రాన్స్ఫర్ రిఫరింగ్ ఆఫీసర్ ఎనీ అసెట్ ట్రాన్స్ఫర్ ఎనీ ఆఫ్ ది అసెట్ ఏమన్నా ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్, అంటే నీ పేరు పైన ఉన్న అసెట్ ని ఇంకొకరి పేరు పైన ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు? ఆ ప్రొసీడింగ్స్ పెండింగ్స్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. అట్లాంటి కేసెస్లో ఏం చేస్తారంటే ఆ ట్రాన్స్ఫర్ ని వైడ్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ ని వైడ్ చేస్తారు. అండ్ ప్రొవిజన్స్ అప్లై టు వేర్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ అదర్ సమ్ ఆఫ్ మనీ విచ్ ఈస్ పేయబుల్ more than 5,000 and assets which are transferred by assessee exceed 10,000. సో అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ 5,000 కి మించి ఉండి అసెట్ ట్రాన్స్ఫర్ చేసిన 10,000 కి మించి ఉంటే ఆ ట్రాన్సాక్షన్ ని వైడ్ చేస్తుంది. అండ్ ట్రాన్స్ఫర్ నాట్ టు బి వైడ్ ఇన్ కేస్ వేర్ ఇట్ ఈస్ మేడ్, ఒకవేళ అడ్వకేట్ కన్సిడరేషన్ ఏమైనా తీసుకుని ఉంటే అండ్ వితౌట్ ఎనీ నోటీస్ ఆఫ్ పెండెన్సీ ఆఫ్ సచ్ ప్రొసీడింగ్స్ వితౌట్ నోటీస్ ఆఫ్ మార్నింగ్ ఆర్ విత్ ప్రైవేట్ పర్మిషన్ ఆఫ్ ద ఏవో. సో అసెసింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని చేసిన ఆర్ అడ్వకేట్ కన్సిడరేషన్ తీసుకొని చేసిన అప్పుడు ఆ ట్రాన్స్ఫర్ ని వ్యాలిడ్ గా ట్రీట్ చేసి ఓకే చెప్తారు. లేదంటే ఆ ట్రాన్స్ఫర్ ని వైడ్ చేస్తారు, అసెస్సీని రీబ్యాక్ చేస్తారు. నెక్స్ట్ 281B ఏం చెప్తుంది? 281B ఏం చెప్తుంది అంటే అసెసింగ్ ఆఫీసర్ వాళ్ళు ప్రొవిజనల్ గా అసెస్ చేయొచ్చు. ప్రొవిజనల్ గా అటాచ్మెంట్ అనేది చేయొచ్చు ఏమన్నా ప్రాపర్టీస్ ని. ఎందుకు చేస్తారు అంటే టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ. మన యొక్క రెవెన్యూని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం
ప్రాపర్టీస్ ని ప్రొవిజనల్ గా అటాచ్ చేస్తారు ఇన్ ఆర్డర్ ఆఫ్ రైటింగ్. ఎప్పుడు ఈ పెండింగ్ డ్యూరెన్సీలో ప్రొసీడింగ్స్ పెండింగ్ జరిగేటప్పుడు, అసెస్మెంట్ జరిగేటప్పుడు కానీ రీఅసెస్మెంట్ లో కానీ, ఆర్ ఎనీ విచ్ ఎస్కేప్ అసెస్మెంట్ కావచ్చు, ఇంపోజ్ పెనాల్టీ అండర్ సెక్షన్ 271 AAD. ఆ అమౌంట్ ఆఫ్ పెనాల్టీ అనేది గ్రేటర్ దెన్ 2 crores ఉన్నప్పుడు నువ్వు ఆ అమౌంట్ 2 crores కి అబౌవ్ నుంచి నువ్వు పే చేయాల్సింది ఉంటే, నీ పేరు పైన అసెట్స్ ఏమైనా ఉంటే ఆ అసెట్ ని ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేస్తాడు. ఇప్పుడు ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేసినారు, ఏమైతే ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేస్తే ఏమంటే వ్యాలిడిటీ. ప్రొవిజనల్ అటాచ్మెంట్ యొక్క వ్యాలిడిటీ ఫస్ట్ చెప్తారు. ఏం చెప్తారు వ్యాలిడిటీ అంటే, వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉంటావో ఎంతవరకు చేయొచ్చు అంటే 6 months వరకు చేయొచ్చు ఆర్డర్ నుంచి. అండ్ టైం ఆల్సో కావాలనుకుంటే ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఆ ఎక్స్టెన్షన్ will not exceed 2 years or 60 days ఆఫ్టర్ డేట్ ఆఫ్ అసెస్మెంట్ ఆర్ రీఅసెస్మెంట్ విచ్ ఎవర్ ఈస్ లేటర్ చెక్ చేసుకుంటారు. అంతవరకు ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేయొచ్చు. మధ్యలో కావాలనుకుంటే ఏవో రివోక్ చేయొచ్చు ఆ ప్రొవిజనల్ అసెస్మెంట్ ని. ఎప్పుడు ఎవరైతే అసెసింగ్ కూడా అసెసింగ్ గ్యారంటీని ప్రొవైడ్ చేసి, షెడ్యూల్ బ్యాంక్ నుంచి గ్యారంటీని ప్రొవైడ్ చేసి, ఆ ప్రొవిజనల్ అటాచ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, దాని ఫేర్ మార్కెట్ వాల్యూ అంత అమౌంట్ ని గ్యారంటీ ప్రొవైడ్ చేసినాడు షెడ్యూల్ బ్యాంక్ లో, అప్పుడు ప్రొవిజనల్ అటాచ్మెంట్ అనేది రివోక్ చేస్తాడు. అండ్ ఈ ఫేర్ మార్కెట్ వాల్యూని కన్సిడర్ చేసుకోవడానికి రిఫర్ చేస్తాడు వాల్యుయేషన్ ఆఫీసర్ కి. వాల్యుయేషన్ ఆఫీసర్ వచ్చేసి ఎస్టిమేషన్ చేసి విత్ ఇన్ 30 days ఆఫ్ రిసిట్ ఆఫ్ రిఫరెన్స్ నుండి 30 days లోపు అతనికి అమౌంట్ చెప్పేస్తాడు. నెక్స్ట్ టైం లిమిట్ ఫర్ రివోకింగ్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ. టైం లిమిట్ ఫర్ రివోకింగ్ అటాచ్మెంట్. టైం లిమిట్ ఏమి అంటే రివోక్ చేస్తా అని చెప్పినా కదా, ఇది రివోక్ చేస్తా అని చెప్పిన. ఆ రివోక్ కి టైం లిమిట్ ఏమి అంటే, ఇన్ కేస్ వేర్ రిఫరెన్స్ ఈస్ మేడ్ టు వాల్యుయేషన్ ఆఫీసర్ పంపించింటే విత్ ఇన్ 45 days ఆఫ్ రిసిట్ గ్యారంటీ. లేదంటే నార్మల్ కేసు వాడే చేస్తుంటే విత్ ఇన్ 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ సచ్ గ్యారంటీ. సో గ్యారంటీ వచ్చినాక 15 రోజుల్లో కూడా రివోక్ చేస్తాడు. లేదా గ్యారంటీ వచ్చిన తర్వాత 45 days కూడా రివోకింగ్ చేస్తాడు ప్రాపర్టీని. అండ్ వేర్ నోటీస్ ఆఫ్ డిమాండ్ హీ సర్వ్డ్ అపాన్ అసెస్సీ అండ్ అసెస్సీ ఫెయిల్డ్ టు పే విత్ ఇన్ టైమ్ స్పెసిఫైడ్ నోటీస్ ఆఫ్ డిమాండ్, ఏవో ఇన్వోక్ చేస్తాడు బ్యాంక్ గ్యారంటీని. అంటే నువ్వు అమౌంట్ పే చేస్తాను చెప్పినాడు, అది స్పెసిఫైడ్ నోటీస్ లో కూడా గ్యారంటీ ఇస్తున్నాడు, గ్యారంటీని ఏవో వాడు ఇన్వోక్ చేయొచ్చు. అండ్ వేర్ అసెస్సీ ఫెయిల్స్ టు రిన్యూ, ఒకవేళ బ్యాంక్ గ్యారంటీని రిన్యూ చేయలే ఆర్ ఫర్నిచ్ చేయలే న్యూ బ్యాంక్ గ్యారంటీని కావాల్సినది ఎంతైతే అమౌంట్ ఒక 15 రోజులు అట్లనే ఉన్నాడు ఎక్స్పైరీ బిఫోర్ ఎక్స్పైరీకి ముందర, అప్పుడు కూడా బ్యాంక్ గ్యారంటీని రివోక్ చేస్తాడు, ఎగ్జిస్టింగ్ బ్యాంక్ గ్యారంటీని రివోక్ చేస్తాడు. నెక్స్ట్ అమౌంట్ రిలీజ్డ్ బై ఇన్వోకింగ్ బ్యాంక్ గ్యారంటీ షిల్ బి అడ్జస్టెడ్ అగైన్స్ ఎగ్జిస్టింగ్ డిమాండ్ ఏదైతే ఉందో దానికి అడ్జస్ట్ చేస్తాడో ఆ గ్యారంటీలో ఏమైనా కొత్త అమౌంట్ వస్తాయి. అండ్ బ్యాలెన్స్ ఏమైనా ఎక్కువగా మిగిలింది అనుకోండి, డిపాజిటెడ్ హ్యాస్ టు బి డిపాజిటెడ్ ఇన్ పర్సనల్ డిపాజిట్ అకౌంట్ of PC or CC in branch of RBI or SBI or a subsidiary or any bank appointed by the RBI to its agent at place where office of PC or CC is situated. ఇది ప్రొవిజనల్ అటాచ్మెంట్ కి సంబంధించి. నెక్స్ట్ సెక్షన్ 385B. ఇది ఏం చెప్తారంటే, ఎవరైతే ప్రొడ్యూస్ అనుకుంటారో ఫిలిం కి సంబంధించి ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఏమైనా స్పెసిఫైడ్ యాక్టివిటీలో ఉంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ లో ఫర్నిచ్ స్టేట్మెంట్ ఫిజికల్ ఫామ్ విత్ ఇన్ 60 days ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ఏం స్టేట్మెంట్ అంటే వాళ్ళ పర్టికులర్స్ అంటే వాళ్ళు పేమెంట్ చేసి ఉంటారు, ఆల్ పేమెంట్ గ్రేటర్ దెన్ 50,000 ఆల్ పేమెంట్ గ్రేటర్ దెన్ 50,000 ఉంటే ఇన్ అగ్రిగేట్ మేడ్ బై హిమ్ ఆర్ డూ ఫ్రమ్ హిమ్ ఈచ్ సచ్ పర్సన్ ఈజ్ ఎంగేజ్డ్ బై హిమ్ సచ్ ప్రొడక్షన్ ఆర్ స్పెసిఫైడ్ అథారిటీ. సో స్పెసిఫైడ్ అథారిటీలో కానీ ప్రొడక్షన్ లో ఉంటే గ్రేటర్ దెన్ 50,000 పేమెంట్స్ ఉంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ని ఫర్నిచ్ చేయాలి. ఇక్కడ స్పెసిఫైడ్ యాక్టివిటీ అంటే ఏమి, స్పెసిఫైడ్ యాక్టివిటీ అంటే ఈవెంట్స్ ఆర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ, డాక్యుమెంటరీ ప్రొడక్షన్ వాళ్ళు కానీ, ప్రొడక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ టెలికాస్టింగ్ టెలివిజన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవి చేసేవాళ్ళు. కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా 50,000 కి పైన పేమెంట్స్ ఎవరు చేసిందో ఆ పేమెంట్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ 285BA. 285BA అని చెప్పారంటే ఇక్కడ 285BA స్టేట్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, SFTR అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిపోర్టబుల్ అకౌంట్స్ హ్యాస్ టు బి ఫర్నిష్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 31st May. అంటే 2 months లోపల, మార్చ్ అయిపోయినాక ఏప్రిల్ మే 31st March లోపల ఒక స్టేట్మెంట్ ని ఫైల్ చేయాలి. ఏమివి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైల్ డిఫెక్ట్స్, ఒకవేళ ఫైల్ చేయకుంటే ప్రాపర్ గా రెక్టిఫై చేసుకుంటుంది. ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే విత్ ఇన్ 30 days లోపల డిఫెక్ట్ చేసుకోవడానికి ఇస్తుంది ఇండికేషన్. నాట్ రెక్టిఫైడ్ విత్ ఇన్ 30 days డీమ్డ్ టు బి ఇన్అక్యురేట్ FTRA ఫైల్ చేసినట్ల. ఇప్పుడు వేరే పర్సన్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ స్టేట్మెంట్
ఫర్నిష్ చేయలేదు స్పెసిఫైడ్ టైం లిమిట్ లో, అప్పుడు ఏం చేస్తుంది, నోటీస్ ని సర్వ్ చేస్తుంది, విత్ ఇన్ 30 days లో ఫైల్ చేయమని చెప్తుంది. షెల్ ఇన్ఫార్మ్ ఐటీఏ విత్ ఇన్ 10 days ఎనీ ఇన్అక్యురసీ ఆర్ డిస్క్రిపెన్సీ. పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు ఐడెంటిఫై చేసింటే ఏమన్నా ఇన్అక్యురసీ ఆర్ డిస్క్రిపెన్సీ. ఓకే, ఇప్పుడు బీబీ ఇది ఏం చెప్తా అంటే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళు షెల్ అప్లోడ్ ఇన్ రిజిస్టర్డ్ అకౌంట్ ఆఫ్ అసెస్సీ ఏఐఎస్ ఇన్ ఫార్మ్ 26 years. మీరు ఈ ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ చేసి ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, మన 26 years లో ఆర్ ఏజ్ లో ప్రొవైడ్ చేసేస్తారు విత్ ఇన్ 3 months ఉంది. అండ్ ద మంత్ ఇన్ విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిసీవ్డ్ విత్ ఇన్ 3 months లో కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ 277 ఏం చెప్తుంది, 277 సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఏ నేమ్స్ అండ్ ఎనీ అసెసీ అండ్ అదర్ పర్టికులర్స్ రిలేటింగ్ టు ఎనీ ప్రొసీడింగ్స్ ఆర్ ప్రాసిక్యూషన్స్ వచ్చింటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంది అనిపిస్తే ఆర్ ఈ హౌవర్ నో సచ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటిల్ టైమ్ ప్రెజెంటింగ్ అపీల్ టు సిఐటి ఆర్ జేసిఐటి ఎక్స్పర్ట్ అంటిల్ అపీల్ ఈ ప్రెజెంటెడ్ హ్యాస్ బిన్ డిస్పోజ్ చేసేస్తారు. నెక్స్ట్ ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఫర్నిచ్ చేయాలి అని చెప్పినాము, ఫర్నిచ్ చేయాలి 30 days 2 months లోపల అని చెప్పాము. ఎవరు ఫర్నిచ్ చేయాలి, ఎవ్రీ పర్సన్ ఎవరైతే కింద చెప్పినారో వీళ్ళందరూ ఫర్నిచ్ చేయాలి. ఎవరైతే బ్యాంక్ డీడీలు తీసుకుంటారో, బ్యాంక్ చెక్ చేసుకుంటారో, 10 lakhs ఆర్ మోర్, ఎంత 10 lakhs మోర్ ఇన్ క్యాష్ లో ఉంటారో రిపోర్టింగ్ పర్సన్ వచ్చేసి బ్యాంక్ తీసుకుంటారు అంటే బ్యాంక్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్. ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా 10 lakhs ఉంటే క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రాల్స్ అట్లీస్ట్ 50 lakhs ఇన్ ఏ ఫైనాన్షియల్ 1 or more కరెంట్ అకౌంట్ లో ఉంటే వీళ్ళు రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ అగ్రిగేటింగ్ 10 lakhs ఆర్ మోర్ ఉంటే ఇన్ 1 or more అకౌంట్ లో అప్పుడు కూడా వీళ్ళు రిపోర్టింగ్ చేయాలి. టైం డిపాజిట్ 10 lakhs ఆర్ మోర్ ఉంటే అప్పుడు కూడా డిపాజిట్ చేయాలి. ఇక్కడ క్యాష్ డిపాజిట్ క్యాష్ విత్డ్రాల్ 50 lakhs, నార్మల్ గా మిగతా 10 lakhs 10 lakhs 10 lakhs 10 lakhs కి మించి ట్రాన్సాక్షన్ చేసినారంటే ఈ బ్యాంక్ లో నుంచి ఈ బ్యాంక్ వాళ్ళు తీసుకుపోయి గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ కి రిపోర్ట్ చేసి ఎక్కడ వస్తుంది, మన 26 years లో వస్తుంది లేదా ఏఐఎస్ స్టేట్మెంట్ లో వస్తుంది. నెక్స్ట్ పేమెంట్ మేడ్ బై ఎనీ పర్సన్ ఇన్ అమౌంట్ అగ్రిగేట్ టు 1 lakh ఆర్ మోర్, ఏమి 1 lakh ఆర్ మోర్ ఇవేమి అగ్రిగేట్ పర్సన్ అగ్రిగేట్ అమౌంట్ పేమెంట్స్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు 1 lakh ఆర్ మోర్ ఇన్ క్యాష్ లో చేస్తే 10 lakhs ఇన్ ఎనీ అదర్ అమౌంట్ లో చేస్తే అగైనెస్ట్ బిల్స్ ఐదర్ క్రెడిట్ కార్డ్ ఇష్యూస్ దానికి సంబంధించి వీళ్ళంతా రిపోర్ట్ చేయాలి. అందుకే మనకి క్రెడిట్ కార్డ్ బిల్స్ మిస్లీవ్ పేమెంట్ దానిలో వచ్చేస్తుంటవి. ఇన్ క్యాష్ లో 10 lakhs లేదా అదర్ అమౌంట్ లో అయితే 10 lakhs. నెక్స్ట్ రిసీవ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ 10 lakhs ఆర్ మోర్ ఫర్ అక్వైరింగ్ బాండ్స్. సో కంపెనీస్ ఎవరైతే ఉంటారో బాండ్స్ ఇష్యూ చేసుకుంటారో 10 లక్షలకి మించి కలెక్ట్ చేసుకుంటే బ్యాంక్ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు రిపోర్ట్ చేయాలి ఏ బాండ్స్ కి సంబంధించి ఉన్నావో వాళ్ళు. నెక్స్ట్ 10 లక్షలకి మించి షేర్స్ కొనడానికి తీసుకుంటే ఏ కంపెనీ అయితే ఇష్యూ చేసిందో ఎవరెవరు షేర్ హోల్డర్స్ 10 లక్షలకి మించి కొనుక్కున్నారో వాళ్ళ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాలి. అండ్ బైబ్యాక్ జరుగుతుంటే 10 lakhs కి మించి ట్రాన్సాక్షన్ జరిగితే ఆ లిస్టెడ్ కంపెనీ వాళ్ళు రిపోర్టింగ్ చేయాలి. రిలీజ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ 10 lakhs ఆర్ మోర్ అక్కడ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు రిపోర్టింగ్ చేయాలి. అండ్ రిసీట్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ, ఈ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు ఎవరితో చేస్తాం, మనం ఆథరైజ్డ్ పర్సన్ తో చేస్తాం. సో ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ కార్డ్ లో నుంచి 10 lakhs ఆర్ మోర్ జరిగితే ఆ ఆథరైజ్డ్ పర్సన్ రిపోర్టింగ్ చేయాలి. సో అంత పర్సన్స్ 10 లక్షల నుంచి ట్రాన్సాక్షన్ చేసినారు అని చెప్పాలి. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కొన్నాం అనుకోండి, ఈ స్టాంప్ రిజిస్టర్ ఆఫీస్ లో కొంటుంటాం కాబట్టి 30 లక్షలకి మించి ట్రాన్సాక్షన్ ఉంటే ఈ స్టాంప్ వాల్యుయేషన్ అథారిటీ ప్రకారం 30 లక్షలకి మించి ట్రాన్సాక్షన్ ఉంటే ఈ రిజిస్టర్ కానీ సబ్ రిజిస్టర్ వాళ్ళు కానీ రిపోర్ట్ చేయాలి. అండ్ క్యాష్ పేమెంట్స్ ఎక్సీడింగ్ 2 lakhs ఫర్ సేల్ ఆర్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎనీ నేచర్ అప్పుడు ఎవరైతే పర్సన్ లైబుల్ ఫర్ ట్యాక్స్ ఆడిట్ 44 ప్రకారం ఉంటారో ఈ ట్యాక్స్ ఆడిట్ కేసు వాళ్ళు ఫైల్ చేయాలి ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్. ఒకవేళ ఇప్పుడు ఫైల్ చేయకుంటే ఏమవుతుంది, మామూలుగా ఎప్పుడు లోపల ఫైల్ చేయాలని నాకు 31st May లోపల ఫైల్ చేయాలన్నా కరెక్ట్నా. ఒకవేళ 31st May లోపల ఫైల్ చేయకుంటే ఎవ్రీ డే డ్యూరింగ్ విచ్ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతుంది. నాట్ ఫర్నిచర్డ్ ఇన్ టైం అంటే 31st May అన్నాను. తర్వాత నోటీస్ ఇష్యూ చేస్తా అని చెప్పినాను, నాట్ ఫర్నిష్డ్ ఆఫ్టర్ నోటీస్ ఇష్యూ చేసిన దాకా ఫైల్ చేయాలి. 1000 rupees ఫర్ ఎవ్రీ డే డ్యూరింగ్ విచ్ ఫెయిల్యూర్ కంటిన్యూస్ ఫర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ టైం లిమిట్ స్పెసిఫైడ్ ఇన్ నోటీస్. ఏదైతే నోటీస్ లో డేట్ చెప్పినారో ఆ డేట్ కి చెక్ చేసుకుంటారు ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతుందో ఆ డేట్ కి. అండ్ పేమెంట్ 271 FFA ఇన్ కేస్ ఆఫ్ ఇన్అక్యురేట్ అంటే నువ్వు తప్పు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింటే 50,000 పెనాల్టీ వస్తుంది. అండ్ 5,000 ఫర్ ఎవ్రీ రిపోర్టబుల్ అకౌంట్ ఇన్ అడిషన్ టు 50,000 అకౌంట్ వేర్ a financial instrument provides inaccurate instrument in statement inaccuracy due to or false inaccurate information furnished by the holders. So 50,000 plus 5,000 every reportable account వాళ్ళు పడుతుంది. అపియరెన్స్ బై ఆథరైజ్డ్ రిప్రజెంటేషన్ అంటే ఏమి,
ఏమన్నా నీకు నోటీస్ వచ్చింది, నువ్వు చెప్పడానికి కాదు, బిజినెస్ వాళ్ళకి చెప్పడానికి కాదు, వాళ్ళ తరఫున ఎవరు పోవచ్చు అంటే అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ పోవచ్చు. సో అటెండ్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఆర్ ఐటీఏటీ. అదర్వైజ్ దెన్ యూ రిక్వైర్డ్ 131 టు అటెండ్ పర్సనల్లీ. వాళ్ళే అటెండ్ కావాల్సిన అవసరం లేదు, వాళ్ళ తరఫున వేరే పర్సన్స్ రావచ్చు. ఇప్పుడు అథరైజ్ పర్సన్స్ అంటే ఎవరు? మీన్స్ పర్సన్ బై ఇన్ రైటింగ్ టు అపియర్ ఆన్ హిస్ బిహాఫ్. వేరే పర్సన్ బిహాఫ్ మనం అటెండ్ కావడం అనమాట. ఏమి పర్సన్ రిలేటెడ్ టు ఎనీ మేనర్ ఆర్ రిక్వైర్డ్ ఎంప్లాయీ. సో కంపెనీలో ఉన్న ఎంప్లాయీ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, ఎవరు ఎంప్లాయీ కావచ్చు లేదా ఆఫీసర్ కావచ్చు, ఆర్ లీగల్ ప్రాక్టీషనర్ కావచ్చు, ఆర్ కంపెనీ ఎల్ఎల్పి ఐఆర్పి లిక్విడేటర్ ఇన్ కేస్ ఆఫ్ ఐబీ చేసినప్పుడు, ఆర్ సిఏ ఎవరైతే హోల్డింగ్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటారో వాళ్ళు. సో వీళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ అటెండ్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ దగ్గర ఆర్ ఐటీఏటీ దగ్గర ఏమైనా నోటీసెస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ హౌఎవర్ ఫాలోయింగ్ పర్సన్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ అకౌంటెంట్. సో అకౌంటెంట్ డెఫినేషన్ లో నాట్ ఎవరు కంపెనీకి సంబంధించి అయితే పర్సన్ హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్ యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ సెడ్ కంపెనీ అండ్ సెక్షన్ 141(3) ఆఫ్ ద కంపెనీస్. సో ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్. వీళ్ళు ఇన్క్లూడ్ చేయలేదు. ఎక్కడ? ఈడ అకౌంటెంట్ లో. అకౌంటెంట్ లో ఎవరు? పర్సన్ హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్. ఎవరు ఎలిజిబుల్ కారో హ్యావ్ అన్ ఆర్డర్ ఆఫ్ సెడ్ 143 లో డిస్క్వాలిఫికేషన్ చెప్తాము. ఆ డిస్క్వాలిఫికేషన్ కానీ అప్లికబుల్ అయినా నువ్వు నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్ అయితే అథరైజ్ రిప్రజెంటేటివ్. నెక్స్ట్ ఇండివిజువల్ కి అయితే అతని రిలేటివ్స్ రాకూడదు. ఇక్కడ అకౌంటెంట్ అంటే చెప్తున్నాం మనకు, అతని రిలేటివ్స్. నెక్స్ట్ ఫమ్ ఏఓపి బిఓ అయితే పార్ట్నర్స్, కానీ ఫమ్ కి అయితే పార్ట్నర్స్, ఏఓపికి అయితే మెంబర్స్, హెచ్ఎఫ్ కి అయితే కర్త రిలేటివ్ వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ట్రస్ట్ అండ్ ఇన్స్టిట్యూషన్ కి, ట్రస్ట్ కి ఆథర్స్ వాళ్ళు ఫౌండర్స్ వాళ్ళు ఉంటారు. ఏదైతే కాంట్రిబ్యూషన్స్ అప్ టు 50,000 కి పైన ఇచ్చినాడో వాడు రిలేటివ్ అవుతాడు, వాడు రాకూడదు. నెక్స్ట్ ఆథర్ ఫౌండర్ ఆర్ పర్సన్స్ హెచ్ఎఫ్ అండ్ మెంబర్స్ రిలేటివ్, వీళ్ళు అకౌంటెంట్ కావద్దు. ట్రస్టీ మేనేజర్ వాళ్ళు అకౌంటెంట్ కావద్దు. నెక్స్ట్ ఎనీ అదర్ పర్సన్స్ ఎవరైతే కంప్లైంట్ వెరిఫై వాడే రిటర్న్ ఫైల్ చేయాలనో వాడే అకౌంటెంట్ అయ్యి ఉండకూడదు. అండ్ ఎనీ అసెసీ రిఫర్ టు అబో ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ. సో కంపెనీలో మెయిన్ ఆఫీసర్ కానీ ఎంప్లాయీ కానీ, ఇండివిజువల్ అయితే హూ ఇస్ ఏ పార్ట్నర్ ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎంప్లాయీ కానీ, ఆర్ కన్విక్టెడ్ బై కోర్టు అఫెన్సెస్, ఆ కోర్టులో అఫెన్స్ కింద 10 ఇయర్లు పోయినాడు అండ్ నాట్ ఎలాప్స్డ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ కన్విక్షన్. అండ్ పర్సన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళకి బిజినెస్ రిలేషన్షిప్ ఉంటే, ఏమి బిజినెస్ రిలేషన్షిప్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ, అది కూడా అదర్ దెన్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఉంటే వాళ్ళు కూడా అకౌంటెంట్ కిందకి రారు. నెక్స్ట్ అండ్ ఇండివిజువల్ హూ ఆర్ ఈజ్ రిలేటివ్ ఎవరైతే సెక్యూరిటీస్ హోల్డ్ చేస్తారో ఆర్ ఇండెప్టెన్స్ ఉంటుందో ఆర్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తారో వీళ్ళంతా అకౌంటెంట్ కిందకి రారు. నెక్స్ట్ పర్సన్స్ నాట్ క్వాలిఫైడ్ రిప్రజెంట్ యాజ్ అన్ అసెసీకి రిప్రజెంటేటివ్ గా కూడని వాళ్ళు ఎవరు అంటే పర్సన్ హూ హ్యావ్ బీన్ రిమూవ్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి రిమూవ్ చేసిన పర్సన్ ఆథరైజ్ రిప్రజెంటేటివ్ గా రాకూడదు. అంటే ఏమి? ఇప్పుడు పోలీస్ సస్పెండ్ అయినారు, ఐఏఎస్ సస్పెండ్ అయినారు, వాళ్ళు వచ్చి ఆథరైజ్ రిప్రజెంటేటివ్ రావడానికి లేదు. పర్సన్ హూ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ ఆఫ్ అన్ అఫెన్స్ కనెక్టెడ్ విత్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్, ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీడింగ్ కి కన్విక్టెడ్ అయినాడు, అటువంటి వాళ్ళు వచ్చి నేను ఆథరైజ్ రిప్రజెంటేటివ్ గా ఉంటా అంటే యాక్సెప్ట్ చేయదు. పర్సన్ హూ హ్యాస్ బికమ్ ఇన్సాల్వెంట్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ఏ పీరియడ్ డ్యూరింగ్ ద ఇన్సాల్వెంట్ కంటిన్యూస్. ఇన్సాల్వెంట్ అయిన పర్సన్స్ ఆథరైజ్ రిప్రజెంటేటివ్ చెప్పడానికి లేదు. ఆల్రెడీ నువ్వే ప్రాపర్ గా లేక ఇన్సాల్వెంట్ అయినా నువ్వేందయ్యా వచ్చి చెప్పేది ఆథరైజ్ రిప్రజెంటేటివ్ అని పంపించేస్తారు. నెక్స్ట్ పర్సన్ కన్విక్టెడ్ బై కోర్ట్ ఆఫ్ అన్ అఫెన్స్ ఇన్వాల్వింగ్ ఫ్రాడ్, ఆల్రెడీ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అయినాడు. హీ షల్ నాట్ ఎలిజిబుల్ టు యాక్ట్ యాజ్ ఆథరైజ్ రిప్రజెంటేటివ్ ఫర్ 10 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ కన్విక్షన్. నెక్స్ట్ సెక్షన్ 292B ఏం చెప్తుంది? 292B నో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, ఆర్డర్ ఆఫ్ అసెస్మెంట్, నోటీస్, సమ్మన్స్ ఆర్ అదర్ ప్రొసీడింగ్స్. అంటే రిటర్న్స్ కానీ ఆర్డర్స్ కానీ అసెస్మెంట్స్ నోటీసెస్ కానీ సమ్మన్స్ కానీ అదర్ ప్రొసీడింగ్స్ కానీ ఇవన్నీ ఫర్నిచ్ చేసింటారు కదా, షెల్ బి ఇన్వాలిడ్ ఆర్ షెల్ బి డీమ్డ్ ఇన్వాలిడ్ మెరీలీ. అందులో చిన్న మిస్టేక్స్ వచ్చినాయి, మిస్టేక్స్ వల్ల కానీ డిఫెక్ట్స్ వల్ల కానీ ఒమిషన్ వల్ల చిన్న దాని వల్ల ఉంటే ఉన్నంత మాత్రాన ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇన్వాలిడ్ కాదు, ఆర్డర్ ఇచ్చినది ఇన్వాలిడ్ కాదు, నోటీస్ ఇచ్చినది ఇన్వాలిడ్ కాదు, సమ్మన్ ఇచ్చినది ఇన్వాలిడ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైనాన్షియల్ 24-25 ఫైల్ చేస్తున్నావు, 24-25 చేసినప్పుడు ఈ 5 అనేది మిస్ అయిపోయింది, చిన్న మిస్టేక్. సో ఈ చిన్న మిస్టేక్ వల్ల వాడు ఏమంటాడు, సార్ మీరు ఇచ్చిన నోటీస్ కరెక్ట్ కాదు కాబట్టి నేనేం చేయను, మీరు తప్పు నోటీస్ ఇచ్చిన అనొచ్చా? లేదు, అనడానికి లేదు, అది చిన్న మిస్టేక్. అది 292 వాళ్ళని
డిబార్ చేసేస్తుంది. ఇఫ్ దే ఆర్ ఇన్ సబ్స్టాన్షియల్ ఎఫెక్ట్ ఇన్ కన్ఫర్మేషన్ ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ. నెక్స్ట్ 292 BB ఏం చెప్తుంది? BB assessee would be precluded from raising any objection in any proceedings in way that notice was not served upon him or was not served in time or was served in proper manner if he appeared in any proceedings or cooperated in any. ఇప్పుడు ఏమంటారంటే నీకేమైనా ప్రాబ్లం వచ్చిందే, ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ముందనే చెప్పాలి, అంతేగాని ప్రాబ్లం వచ్చినప్పటికీ నువ్వు అపియర్ అయిపోయి ప్రొసీడింగ్స్ చెప్పి ఆ ప్రొసీడింగ్స్ నెగిటివ్ వచ్చింటే అప్పుడు సార్ మీరు ప్రాపర్గా చేయాలి అని చెప్పడానికి లేదు. హౌఎవర్ దిస్ సెక్షన్ వుడ్ నాట్ బి అప్లై విత్ they have raised objection before completion of such assessment or reassessment. అంటే అవి ఇవ్వక ముందుకే ఇచ్చేసినాడు అంటే పోక ముందుకే సార్ అసెస్మెంట్ అవన్నప్పుడు అసెస్మెంట్ కాడ పోయి సార్ మీరు తప్పు నోటీస్ ఇచ్చినారు నేను రానని చెప్పేయచ్చు, అంతేగాని ఫస్ట్ కోఆపరేట్ చేసేసి వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంప్రాపర్ మేనర్ లో సర్వ్ చేసినారు ఇది తీసేయని అని చెప్పడానికి లేదు. 292 BP. నెక్స్ట్ ఒమిషన్ టు ఇష్యూ నోటీస్ ఈజ్ నాట్ క్యూరబుల్ డిఫెక్టివ్. నోటీసెస్ ని ఇష్యూ చేయాలి అంటే ఈ నోటీస్ అండ్ రెస్ట్రిక్షన్ 143(2) కానీ 142(1) కానీ టు అమాల్గమేటింగ్ కంపెనీ after approval of scheme of amalgamation by High Court and intimation of the same to give a curable defect. No defect ఏమే curable కాదు. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ స్టేట్మెంట్ బై నాన్ రెసిడెంట్ హ్యావింగ్ లీజన్ ఆఫీసర్. ఎవరైతే నాన్ రెసిడెంట్ ఉంటారో వానికి ఎవరికైతే లీజన్ ఆఫీస్ ఉంటుందో ఇక్కడ ఇండియాలో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ షెల్ డెలివర్ టు ఏఓ. ఎవరికి డెలివర్ చేయాలి? ఏఓకి. హ్యావింగ్ జ్యుడిక్షన్ విత్ ఇన్ 8 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ స్టేట్మెంట్ ఇన్ విచ్ సచ్ ఫార్మ్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్. ఇవైతే ప్రొవైడ్ చేసినాడో వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఒకవేళ ప్రొవైడ్ చేయకుంటే పెనాల్టీ ఏమి? పీరియడ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ అప్ టు 3 months అంటే 1000 rupees పర్ డే డ్యూరింగ్ ఫెయిల్యూర్ కంటిన్యూ. దాని తర్వాత 1,00,000 ఎన్ని అదర్ కేసెస్ లో వాళ్ళకి నోటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి అనేది ఎవరికి ఇవ్వాలి? ఏఓకి ఇవ్వాలి. ఏ జ్యూరిడిక్షన్ ఉన్నదో ఆ జ్యూరిడిక్షన్ కి ఎంతలోపల విత్ ఇన్ 8 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఈ స్టేట్మెంట్ ని ఫైల్ చేయకుంటే 3 months అట్నే కంటిన్యూ అయింది అనుకుంటే 1000 రూపాయలు ఎవ్రీ డే తీసుకుంటారు. అంటే మామూలుగా ఎంత అవుతుంది? 3 months అంటే 90 days. 90 into 1000 తీసుకుంటే 90,000 అవుతుంది. తర్వాత నేను ఈ కేసులో 1,00,000 రూపాయలు వేసేస్తాను. నెక్స్ట్ 285BAA రిపోర్టింగ్ ఆబ్లిగేషన్ ఆన్ స్పెసిఫైడ్ ఎంటిటీ డీలింగ్ క్రిప్టో అసెట్స్. ఇది క్రిప్టో కరెన్సీ. ఇది లాస్ట్ టైం అమెండ్మెంట్ సంబంధించి. ఇక్కడేం చెప్తున్నా అంటే it is mandate such reporting entities to furnish prescribed transaction details relating to crypto assets. relating to crypto assets కి సంబంధించి ఎవరికి? టు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళకి. ఎవరికి? టు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళకి స్పెసిఫైడ్ ఫార్మాట్ ఆర్ టైం లైన్ లో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అది మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి. అదేమి మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ ఫౌండ్ డిఫెక్టివ్, ఒకవేళ ప్రొవైడ్ చేసిన స్టేట్మెంట్ అనేది డిఫెక్టివ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు, బాబు నువ్వు తప్పు ఇచ్చినావు రెక్టిఫై చేసుకోండి విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇంటిమేషన్. అండ్ ఫెయిలింగ్ విచ్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఫర్నిషింగ్ ఇన్అక్యురేట్ ఇన్ఫర్మేషన్. ఏమంటున్నా? ట్రీటెడ్ యాజ్ ఒకవేళ ప్రొవైడ్ చేయకుంటే ఇన్అక్యురేట్ ఇన్ఫర్మేషన్ గా తీసుకుంటారు. లేదా ఒకవేళ ఇఫ్ నో స్టేట్మెంట్ ఈజ్ ఫైల్, అసలు ఫైల్ చేస్తలేడు ఏది క్రిప్టో అసెట్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఫైల్ చేయాలి బట్ ఫైల్ చేయలేదు, ఇప్పుడు ట్యాక్స్ అథారిటీ వాళ్ళు నోటీస్ ఇష్యూ చేస్తారు అండ్ వాళ్ళకి టైం ఇస్తారు. ఏమైనా డిస్కవర్ ఉంటే మస్ట్ బి రిపోర్టెడ్ అండ్ కరెక్టెడ్ విత్ ఇన్ 10 days లోపల నువ్వు ఏదో ఒకటి చేయి బాబు అని చెప్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ విల్ స్పెసిఫై బై రూల్స్ నేచర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు బి మెయింటైన్ రిపోర్టింగ్ ఫార్మాట్స్ అండ్ డ్యూరెన్సీ రిక్వైర్మెంట్ ఫర్ ఐడెంటిటీ ఆఫ్ క్రిప్టో అసెట్ యూజర్స్. క్రిప్టో అసెట్ యూజర్స్ ఎవరెవరు ఉన్నారని తెలుసుకోవడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇది పెట్టింది. ఇది 285BAA సెక్షన్ కి సంబంధించి. సో దీంతో మిస్లీనియస్ అయిపోతాయి. నెక్స్ట్ వీడియోలో పెనాల్టీ చూద్దాం.